తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన ఉత్కంఠ నెలకొంది. వారిపై అనర్హత వేటు పడుతుందా, సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వనుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఇప్పటికీ పలుమార్లు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ గుర్తుపైన గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇవాళ తేలనుంది. సుప్రీం తీర్పుపై ఆ ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మరి దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపికృష్ణ, సంజయ్, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ పార్టీ ఫిరాయింపుల కేసులో తుది తీర్పు నేడు వెలువడింది. సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మస్థానం బిఆర్ గవాయ్, అదేవిధంగా అగస్త్యన్ జార్జీలతో కూడిన ఈ యొక్క ధర్మాసనం ఈరోజు ఈ పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి కూడా తుది తీర్పు ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్ కి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును స్పీకర్ పట్టించుకోవట్లేదంటూ కూడా హైకోర్టు ఆశ్రయించారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా 2 సపరేట్ పిటిషన్లను కూడా దాఖలు చేయడం జరిగింది. దీంట్లో సుదీర్ఘ విచారణ జరిగిన అనంతరం ఏప్రిల్ 4న తీర్పును 8 వారాల పాటు వాయిదా వేస్తూ తీర్పునివ్వడం జరిగింది. అయితే ఈ యొక్క వెకేషన్ బెంచ్ తర్వాత ప్రారంభమైన సుప్రీంకోర్టులో నేడు ఈ పిటిషన్ పైన జడ్జిమెంట్ రానుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుంది, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, మరి బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా టెక్నికల్గా అనేక అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అనేక అంశాలను తీసుకొచ్చారు. గతంలో మహారాష్ట్రలో జరిగిన తీర్పును కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇటువంటి సుదీర్ఘ వాదనలన్నీ విన్న తర్వాత నేడు తీర్పు చెప్పనుంది. దీంట్లో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసిన దాంట్లో బీఆర్ఎస్ కు సంబంధించిన కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్లు ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ ని దాఖలు చేస్తూ దానం నాగేందర్ ను ప్రతివాదిగా చేరుస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటిపైన కూడా అన్ని పిటిషన్లను కలిపి ఒకే పిటిషన్ కింద విచారణ జరిపిన ధర్మాసనం నేడు తీర్పు ఇవ్వనుంది. మరి బీఆర్ఎస్ ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో అనుకూలంగా బీఆర్ఎస్ కు వస్తుందా లేదా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పైన వేరే స్టేట్స్ లో జరిగినటువంటి ఉదంతాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని తీర్పు వచ్చినట్లయితే ఈ 10 మంది భవితవ్యం ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు. తర్వాత జరిగేటువంటి రాజకీయ పరిణామాలు ఏ రకంగా మారే ఛాన్సెస్ ఉంటాయి? తెలంగాణలో ఇది ఒక పెద్ద డెవలప్మెంట్ గా మారే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకవేళ తీర్పు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఉప ఎన్నికలు 10 స్థానాల్లో జరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అటువంటి సిచ్యువేషన్ కనుక వస్తే ఇటు పార్టీలలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరికి వారు ఈ యొక్క అనర్హత వేటుకు సంబంధించిన అంశంలో తమకే అనుకూలంగా తీర్పు వస్తుంది అంటూ కూడా భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా గనక ప్రకటిస్తే గనక మరొకసారి తెలంగాణలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు అయితే రావడం తథ్యమని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం గతంలో ఇచ్చిన పిటిషన్స్కి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా వివిధ రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ నేపథ్యం, ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గనక గమనించాల్సిందే అంటూ కూడా గతంలో వాదనల సందర్భంగా కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. పార్టీ విలీనం అయితే తప్ప ఈ యొక్క ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించిన అంశంపైన ఎమ్మెల్యేలపైన ఎటువంటి చర్యలు ఉండవు. కానీ ప్రస్తుతం ఇటు 3/4 మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. కానీ అటువంటివి ఏవీ లేకుండా
పార్టీకి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా నేరుగా ఇతర పార్టీలో చేరిన అంశాలను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ 10 మందికి సంబంధించి స్పీకరు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్న నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టు తేల్చాల్సిందిగా కూడా బీఆర్ఎస్ పార్టీ కోరడం జరిగింది. అయితే దీంట్లో కూడా సుప్రీంకోర్టు అనేక సార్లు కూడా స్పీకర్ కార్యాలయానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎందుకు దీంట్లో ఇంకా ఆలస్యం చేస్తున్నారంటూ కూడా కొంత చెప్పడం జరిగింది. అయితే స్పీకర్కి కేవలం విజ్ఞప్తి చేయడమే తప్ప ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఉండదు అంటూ కూడా రాజ్యాంగం చెప్తున్న నేపథ్యంలో ఈ తీర్పుకు సంబంధించి ఏదైతే స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్స్లో సుప్రీంకోర్టు ఈ వాదనలన్నింటినీ విన్న తర్వాత ఈ తీర్పును నేడు అయితే ఇవ్వనుంది. అయితే ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా రాబోతుంది అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. సంధ్య. రైట్ గోపికృష్ణ.